బలపరచబడి ఆయన శక్తితో నింపబడి బలపరచబడి ఆయన శక్తి ద్వారా మనమందరం కూడా మంచి మంచి కార్యములను మా జీవితంలో చూసినట్లుగా రోగాల నుంచి, దుఃఖాల నుంచి, బాధల నుంచి ఆయన మనల్ని విడిపించి సమాధానపరిచినట్లుగా ప్రార్థన చేసుకున్నాం. దయచేసి దమ్ము వచ్చినట్లయితే ప్రతి ఒక్కరు ప్రార్థనలో నాతో కూడా ఏకీభవించండి. మహోన్నతుడు, పరిశుద్ధుడు, సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడైన దేవా మీకు వందనాలు స్తోత్రములయ్యా. ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయంలో ప్రభువా ఈ గ్రామానికి మీరు నడిపించారు ప్రభువా. ఇది మీ చిత్తము అయినా, మీ ఏర్పాటు, మీ బలము అయినా నేను కాదు కానీ మాట్లాడేది ప్రభువా. మీ శక్తి ద్వారా, మీ ఆత్మ ద్వారా మీ పిల్లలతో మీరు మాట్లాడుతున్నారని ఆయన విశ్వసిస్తున్నాను, నమ్మచున్నాను నా దేవా. ఇదిగో నాయన ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డకు నాయన మీ యొక్క సూచనలను దయచేయండి, మీ యొక్క ఏర్పాట్లను దయచేయండి. ఇదిగో ఏ దిక్కుకు నడవాలి, ఏ విధంగా ఆయన ప్రార్థించాలి, సమస్తం కూడా నాయన మీరు నేర్పించమని ప్రార్థిస్తున్నాను. ఆయన మీ వాక్యం ద్వారా నాయన అవసరమైనటువంటి ప్రతి ఒక్కరిని హెచ్చరించండి నా దేవా. మీ వాక్యంలో నిలబెట్టండి, మీ వాక్యంలో నడిపించమని ప్రార్థిస్తూ నజరేయుడైనటువంటి యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మంచిదండి. బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని వాక్యాలు ధ్యానం చేద్దాం. మరి దేవుడు ఇశ్రాయేలును నడిపించినటువంటి దేవుడే మనలో కూడా నడిపించేటటువంటి దేవుడు. ఇశ్రాయేలును కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడే మనల్ని కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు. ఇశ్రాయేలును కట్టినటువంటి దేవుడే మనల్ని కూడా కడుతున్నటువంటి దేవుడు. మన కుటుంబాలను నడిపిస్తున్నటువంటి దేవుడు. ఇశ్రాయేలుని గద్దించినటువంటి దేవుడే మనల్ని కూడా గద్దిస్తున్నటువంటి దేవుడు. ఇశ్రాయేలుని సక్రమమైనటువంటి మార్గంలో నడిపినటువంటి దేవుడే మనల్ని కూడా సక్రమమైనటువంటి మార్గంలో నడుపుతున్నటువంటి దేవుడు. ఇశ్రాయేలు పడిపోయినప్పుడు లేపినటువంటి దేవుడే మనందరిని కూడా లేపుచున్నటువంటి దేవుడు. ఇశ్రాయేలును స్వస్థపరిచినటువంటి దేవుడే మనతో కూడా తోడుగా ఉండి మనల్ని స్వస్థపరిచి నడిపించి మనల్ని బాగుపరుస్తున్నటువంటి దేవుడు. ఇశ్రాయేలులకు సమాధానం ఇచ్చినటువంటి దేవుడే మనకు సమాధానాన్ని అనుగ్రహిస్తున్నటువంటి దేవుడు. సమస్త విషయాల్లో ఇశ్రాయేలుకి దగ్గరగా ఉన్నటువంటి దేవుడే మనతో కూడా దగ్గరగా ఉండి మన సమస్త అన్ని విషయాల్లోనూ ఆయన యొక్క విధి విధానాలను మనకి తెలియజేస్తూ ఆయన చిత్తం ప్రకారంగా నడిపిస్తున్నటువంటి దేవుడు. కాబట్టి ఒకసారి మనము ఇశ్రాయేలులో ఏం జరిగింది అనేటటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇశ్రాయేలు యొక్క రాజుల పరిస్థితి ఏంటి, ఇశ్రాయేలు ఏం చేశారు అని 100 సంవత్సరాలు నివసించారు కదా, వాళ్ళు దేవుడితో పాటు నడిచారు కదా. ఆ రాజులు అనేక మంది ఇశ్రాయేలుని అంటే ఇశ్రాయేలు రాజ్యాన్ని, యూదా రాజ్యాన్ని పాలించారు కదా. మరి ఆ రాజులు ఎలా పాలించారు, దేవుడు ఏం మాట్లాడేవాడు, వాళ్ళతో ఏం హెచ్చరికలు చేసేవాడు అనేటటువంటి విషయాల్ని మన బైబిల్ గ్రంథంలో నుంచి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాము. మరి మనం కనుక చూసినట్లయితే అనేక మంది రాజులు ఇశ్రాయేలుని పరిపాలించారు. మొదట్లో ఇశ్రాయేలు యూదా రాజ్యం ఒకటిగా ఉండేది. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత అది విడిపోవడం జరిగింది. ఈ విడిపోయినటువంటి ఈ రాజ్యాన్ని 2 ముక్కలుగా చేసి, యూదా రాజ్యం, ఇశ్రాయేలు రాజ్యం అని చెప్పేసి 2 ముక్కలుగా చేసి, దాదాపు ఉత్తర రాజ్యాన్ని అంటే ఇశ్రాయేలు రాజ్యాన్ని 19 మంది రాజులు పరిపాలిస్తే, యూదా రాజ్యాన్ని 20 మంది రాజులు పరిపాలించారు. ఎంతమంది రాజులు పరిపాలించారు? మొత్తం కలిపి ఎంతమంది? 39 మంది రాజులు ఈ ఇశ్రాయేలు, యూదా అనేటటువంటి ఈ ప్రాంతాలని పరిపాలించడం జరిగింది. అయితే ఈ 39 మంది రాజుల్లో కొంతమంది మాత్రమే దేవుడికి ఇష్టలై బ్రతికారు. ఎంతమంది, ఎవరెవరు ఎలా బ్రతికారు అనేటువంటి విషయాలు ఈ రోజు మనము బైబిల్ గ్రంథంలో నుంచి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఏంటి వీళ్ళు చేసినటువంటి తప్పు, వీళ్ళ కుటుంబాల్లో కానీ వీళ్ళ రాజ్యంలో కానీ చేసినటువంటి పొరపాటు ఏంటి అనేటటువంటి విషయాలు మనం ఈ రోజు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి ధ్యానం చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ ఇశ్రాయేలు లేదా యూదా అనేటటువంటి ప్రాంతాన్ని మన కుటుంబంతో పోల్చుకోవాలి. దేంతో పోల్చుకోవాలి? దేన్ని పోల్చుకోవాలి? రాజ్యం అంతా కూడా మన కుటుంబంతో పోల్చుకోవాలి మనం. మరి పరిపాలించేటటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో, ఆ యూదా రాజులు కావచ్చు, లేదంటే ఇశ్రాయేలు రాజులు కావచ్చు, వాళ్ళని మనతో పోల్చుకోవాలి. ఎవరితో పోల్చుకోవాలి? మనతో పోల్చుకోవాలి. ఎవరైతే వింటున్నారో వాళ్ళతో రాజుల్ని పోల్చుకోవాలి. ఆ రాజ్యాన్ని లేదా ఆ ప్రాంతాన్ని ఎవరితో పోల్చుకోవాలి? కుటుంబ సభ్యులతో, కుటుంబంతో పోల్చుకోవాలి. కాబట్టి నేను చెప్పేటటువంటి విషయాలన్నీ కూడా
ఈ మాటలు మాట్లాడేటప్పుడు అంతా కూడా మీరు ఈ అన్వయించి ఈ విధంగా అన్వయించి మీరు కనుక ఆలోచిస్తూ ఉన్నట్లయితే దేవుడు మనతో డైరెక్ట్ గా మన హృదయాలతో మాట్లాడుతూ మనం ఏం చేస్తూ ఉన్నాము, ఏ విషయాల్లో పొరపడుతూ ఉన్నాము, ఏ విషయాల్లో నిలబడి ఉన్నాము, ఏ విషయాల్లో తేడా పడుతూ ఉన్నాము అనేటటువంటిది మన హృదయానికి ఆయన ఒప్పింప చేస్తాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనము మొదటి నుంచి కొంతమందిని చూద్దాము. ఈ ఇశ్రాయేలీలు రాజులు ఎవరు అనేటటువంటి విషయాన్ని, యూద రాజులు ఎవరు అనేటటువంటి విషయాన్ని, వారు చేసినటువంటి కార్యాలు నేను మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తానండి. దయచేసి మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయము 28 నుంచి 30 వచనాలు కనుక చూసినట్లయితే ఇక్కడ ఒక యెరోబాము అనేటటువంటి రాజు కనపడతాడు. ఇద్దరు యెరోబాములు కనపడతారు మనకి. వాళ్ళ మొదటి యెరోబాము మనకి మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయము 28, 29, 30 వచనాల్లో కనపడతారు. సార్ చూస్తారండి. ఇశ్రాయేలు రాజుల్లో ఈ యెరోబాము అనేటటువంటి వ్యక్తి మొదటి వాడు. యెరోబాము తన హృదయం తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలను చేయించి జనులను పిలిచి యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. చూడండి, ఈ యెరోబాము అనేటటువంటి వ్యక్తి ఇశ్రాయేలును పాలించినటువంటి మొదటి రాజు. మొట్టమొదటి రాజు ఎవరు? యెరోబాము అనేటటువంటి ఈ వ్యక్తి. ఈ వ్యక్తి చేసినటువంటి మంచి ఏంటి, చెడు ఏంటి, మొత్తం ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు అనేది కనుక గమనించినట్లయితే ఈ వ్యక్తి చేసినటువంటి బతికినటువంటి కాలం అంతట్లో కూడా చేసినటువంటి మంచి పని ఒకటి కూడా కనిపించలేదు. ఎక్సెప్ట్ ఆ రాజ్యాన్ని విస్తరింపజేయడం తప్ప, ఆ రాజ్యాన్ని పెద్దదిగా చేయడం తప్ప, ప్రజలను పుట్టించడం తప్ప ఈయన చేసినటువంటి పని ఏంటంటే ఇక ఏది మంచి పని కనిపించలేదు. ఈయన చేసినటువంటి చెడ్డ పని ఏంటయ్యా అంటే 2 బంగారు దూడలను చేయించి 2 ప్రదేశాల్లో పెట్టి ఇదే మీ దేవుడు, ఇశ్రాయేలు దేవుడు ఇదే, మిమ్మల్ని ఐగుప్తు నుంచి నడిపించినటువంటి దేవుడు ఈ దూడలు అని చెప్పేసి జనాల్ని మిస్లీడ్ చేయడం ప్రారంభించాడు. జనాల్ని కప్పుదోవ పట్టించడం ప్రారంభించాడు. అయితే ప్రజలు కూడా యెరోబాము చేసేటటువంటి కార్యాలని గమనిస్తూ వచ్చారు, పాటిస్తూ వచ్చారు. రాజు ఏం చెప్తారే కదా ప్రజలు చేయాలి. రాజుకు వ్యతిరేకంగా పనిచేయడం మొదలు పెట్టారంటే, రాజుని గద్దించడం మొదలు పెట్టారంటే, రాజుకి వ్యతిరేకంగా తిరగడం మొదలు పెట్టారంటే వాళ్ళు ఆ రాజ్యంలో ఉండడానికి వీల్లేదు. వాళ్ళు చెరసాలలో బంధించి వారి మీద కేసులు పెట్టి వారిని హింసించడం అనేది ఆనాటి కాలంలో చూస్తూ ఉంటాం. అయితే యెరోబాము అనేటటువంటి వ్యక్తి ఇంకా అనేక పనులు చేశాడు. అదేంటంటే ఉన్నత స్థలాల్లో విగ్రహారాధనను చేయడం, అంటే అక్కడ దేవునికి జరగాల్సినటువంటి ఆరాధనను, దేవునికి చేయాల్సినటువంటి ఆరాధనను నిలిపివేసి అన్య దేవతారాధనను చేస్తూ వచ్చాడు. ఆయన జీవిత కాలం అంతా కూడా ఇవే కనపడ్డాయి. ఏం కనపడ్డాయి? అన్య దేవతారాధన కనపడింది, విగ్రహారాధన కనపడింది, అలాగే ఈ దూరంలో చేయించడం, ప్రజలను మిస్లీడ్ చేయడం, ఇవన్నీ కూడా ఈ యెరోబాము యొక్క జీవితంలో మనం చూస్తాము. అయితే దేవుడు ఈ యెరోబాముని మంచివాడు అని చెప్పినట్టుగా మనకి బైబిల్ గ్రంథంలో కనిపించట్లేదు. ఇవి నాకు ఇష్టమైనటువంటి వాడు, దావీదు లాంటి వాడు అని చెప్పడం ఎక్కడ పడి మనం చూద్దాం. కాబట్టి మన జీవితాల్లో కనుక చూసినట్లయితే యెరోబాము లాంటి లక్షణాలు, యెరోబాము చేసేటటువంటి కార్యాలు మన జీవితంలో ఏమైనా ఉన్నాయా అని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విగ్రహారాధన ఏమైనా ఉందా? ఆ దేవుని మాట విడిచిపెట్టి ఆ బొమ్మలు చేసి వాటిని పూజించడం అనేటటువంటిది ఏమైనా ఉందా అనేటటువంటి విషయాలు మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే యెరోబాము చనిపోయిన తర్వాత ఆహాబు అనేటటువంటి వ్యక్తి ఇశ్రాయేలుని పాలించినట్లుగా మనకు కనపడుతుంది. అయితే ఈ ఆహాబు అనేటటువంటి వ్యక్తి మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయము 31వ వచనం నుంచి 33వ వచనం వరకు మనకు కనపడతాడు. ఈ ఆహాబు అనేటటువంటి వ్యక్తి అనేక నిర్మాణాలను నిర్మించినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనపడుతుంది. కొత్త నిర్మాణాలను ఏర్పాటు చేసినట్లుగా మనకు కనపడుతుంది. అలాగే ఈయన రియల్ ఎస్టేట్ చేసేవాడు అనమాట. రియల్ ఎస్టేట్ చేసేవాడు ఈయన. ఏం చేసేవాడు? రియల్ ఎస్టేట్ అంటే పక్కన వాళ్ళ భూములు లాగేసుకొని ఆ భూముల్లో
వింతైనటువంటి కట్టడాలను కట్టి వాటిని విక్రయించడానికి ప్రయత్నించేటటువంటి వాడు అని కొన్ని గ్రంథాలలో రాసి పెట్టబడి ఉన్నట్లుగా మనకి కనబడుతూ ఉంటది. అలాగే ఇది చేసినటువంటి ఆరాధన ఏంటంటే బహుదేవతారాధన చేశాడు. అలాగే ఎలియాను అనేటటువంటి ఒక వ్యక్తిని చంపినట్లుగా మనకి కనపడుతుంది, హింసించినట్లుగా మనకి కనపడుతుంది. ఇవన్నీ కూడా ఆహాబు అనేటటువంటి ఒక రాజు జీవితంలో మనము చూస్తూ ఉంటాము. ఈయన ఇశ్రాయేలును పాలించినటువంటి వ్యక్తుల్లో ఆ రాజుల్లో 2వ రాజుగా మనకి కనపడుతుంది. మరి దేవుడు తేరిపారి ఈయన యొక్క జీవితాన్ని గురించి చూసినప్పుడు ఈయన జీవితంలో మొత్తం విగ్రహారాధన మాత్రమే దేవునికి కనపడినట్లుగా, అలాగే నిర్మాణాలు కట్టడాలు తప్ప దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి పూజించడం, దేవుని మహిమపరచడం అనేటటువంటి విషయాలు ఎక్కడ కూడా కనపడుతున్నట్లుగా మనకి బైబిల్ గ్రంథంలో చూడము మనం. మరి ఆ తర్వాత యెహూ అనేటటువంటి ఒక రాజు ఇశ్రాయేలుని పాలించడం జరిగింది. యెహూ అనేటటువంటి రాజు చిన్న చిన్న ప్రవక్తల్ని చంపడము, అలాగే బంగారు దూడలను విగ్రహారాధనను కొనసాగించడం అనేది కనపడుతూ ఉంటుంది. అంటే ఈయన కూడా ఆ పితరులు చేసినటువంటి దేవతలను పడేసి వాటిని వినాశనం చేసి దేవుడు ఒక్కడే యెహోవాని పూజించడానికి చెప్పినట్టుగా మనకి ఎక్కడ కూడా కనిపించలేదు. 3వ రాజు కూడా ఆ పైన చేసినటువంటి ఇద్దరు ఎలాగైతే చేశారో అలాగే ఈ 3వ రాజు కూడా చేసినట్లుగా కనపడుతుంది. అట్లాగే రెహబాము అనేటటువంటి ఒక వ్యక్తి కనపడతాడు మనకి 4వ రాజుగా ఇశ్రాయేలుకి. ఈ 4వ రాజు కూడా గర్భంతో రాజ్యాన్ని పాలించినట్లుగా కనపడుతుంది. దేవుని యొక్క ఆరాధన గాని, ఆ దేవుణ్ణి స్తుతించడం గాని, దేవుని మహిమపరచడం గాని ఎక్కడ కూడా ఈ రెహబాము అనేటటువంటి వ్యక్తి యొక్క జీవితంలో కనిపించదు. అలాగే ఆస అనేటటువంటి ఒక వ్యక్తి కనపడతాడు తర్వాత 5వ రాజుగా ఇశ్రాయేలుకి. ఈయన కొన్ని విగ్రహాలను తొలగించినట్లుగా కనపడుతుంది. కానీ ఈ ఆస అనేటటువంటి వ్యక్తి తన సొంత ఆలోచనలో చొప్పున రాజ్యాన్ని కొనసాగించినట్లు మాత్రమే కనపడుతుంది. దేవుని అడగడం గాని, దేవుణ్ణి ఆరాధించడం గాని, ఏదైనా కార్యాలు చేయాలనుకున్నప్పుడు దేవుని యొక్క విచారించడం గాని ఈ ఆశ అనేటటువంటి వ్యక్తులు కనపడదు. అయితే ముందున్నటువంటి రాజులకి ఈ ఆశ అనేటటువంటి రాజుకి తేడా ఏంటంటే అంటే ఈయన విగ్రహారాధనను కొంతవరకు తొలగించినట్లుగా, విగ్రహారాధనను ఆపి దేవుడిని పూజించాలని చెప్పినట్లుగా కనపడుతుంది. కానీ ఈయన పెద్దగా ఆచరించినట్లుగా మాత్రము కనిపించదు. ఆ తర్వాత యెహోషాపాతు అనేటటువంటి ఒక వ్యక్తి రాజుగా ఏర్పాటు చేయడం జరిగింది ఇశ్రాయేలుకి. ఆ రాజు న్యాయాధికారులను పెట్టాడు అనమాట. అంటే నేను ఒక్కనే పరిపాలన చేయడం కష్టము, అక్కడక్కడ కొంతమంది న్యాయాధికారులు, కొన్ని రాజ్యాలకు ఒకరు, అంటే ఇప్పుడు మనకు ఉంటారు కదా జిల్లాకు ఒక కలెక్టర్ లాగా, ఆ టైంలో అక్కడక్కడ కొంతమంది న్యాయాధికారులను పెట్టి ఆ న్యాయాధికారుల ద్వారా పరిపాలన సాగిస్తూ కొంచెం రిలాక్స్డ్ గా ఉండేటటువంటి వాడు అనమాట. అయితే ఈయన చేసినటువంటి పని ఏంటంటే ఆహాబు అనేటటువంటి యూదా రాజ్యంలో ఉన్నటువంటి ఒక రాజుతో స్నేహం చేసి భయంకరమైనటువంటి యుద్ధంలో పాల్గొని ఓడిపోయినట్లుగా మనకి బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది. మరి అలాగే ఈ యెహోషాపాతు తర్వాత హిజ్కియా అనేటటువంటి ఒక వ్యక్తి కనపడతాడు. ఎవరు ఎంటున్నారా లేకపోతే నిద్రపోతున్నారా ఎంటున్నారు కదా. ఎవరు? హిజ్కియా. కుష్ఠవ్యాధి కాదు వచ్చింది హిజ్కియాకి, క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వేరు, కుష్ఠవ్యాధి వేరు. రాజకోండి అంటే కుష్ఠవ్యాధి కాదు, క్యాన్సర్ వచ్చింది ఆయనకి. ఈ హిజ్కియా ఎన్నో రాజైనా 1, 2, 3, 4, 5, 6, 7వ రాజైనా మొదటి నుంచి ఇశ్రాయేలు నుంచి లెక్క పెట్టుకుంటే 7వ రాజు హిజ్కియా. ఈ హిజ్కియా చేసినటువంటి కార్యాలు ఏంటంటే ఎప్పుడో పాడుపడిపోయినటువంటి దేవుని మందిరాన్ని వెళ్లి నీట్ గా క్లీన్ చేసి శుభ్రం చేయించి ఇక్కడ మందిరంలో ఆరాధన జరగాలి, దేవుడే మొదటి నుంచి మనల్ని నడిపించినటువంటి వ్యక్తి, ఆయన మీద మనం ఆధారపడాలి అని చెప్పేసి ఒక భయాన్ని తీసుకొచ్చాడు ప్రజల్లో. ఏం తీసుకొచ్చాడు హిజ్కియా? ప్రజల్లో భయాన్ని తీసుకొచ్చాడు. దేవుని మీద ఆధారపడకపోతే మనం అందరమే నాశనం అయిపోతాం, మంచి అయినా చెడు అయినా మనకంతా దేవుడే అని ఇప్పుడు వరకు పాడైపోయినటువంటి ఆ పట్టణాలని బాగు చేపించి, ఆ మూసివేసినటువంటి ఆ మందిరం యొక్క తలుపుల్ని తెప్పించి ఓపెన్ చేసి మొత్తం క్లీన్ చేసి పెయింటింగ్ కొట్టించి అక్కడ లోపల శుభ్రం చేసి మళ్ళా కూడా అక్కడ ఆరాధన తిరిగి ప్రారంభమయ్యేటట్టుగా చేశాడు ఎవరైనా
హిజ్కియా అనేటటువంటి రాజు. అయితే ఈయన బబులోనియుల సంపదను చూశాడు. ఏం చూశాడంటే బబులోనియులకు సంపదను చూపించాడు అనమాట. బబులోనియులు అనేటటువంటి ప్రజలు ఉండేటటువంటి వాళ్ళకి ఏం చూపించాడంటే, చేసినటువంటి మంచి కార్యం ఏంటంటే బబులోనియుల్ని ఆయన స్నేహం చేస్తూ వాళ్ళకి మంచి సంపదను ఏర్పాటు చేసి వ్యాపారాన్ని చేసి కొద్దిగా మంచి ముందున్నటువంటి 6 రాజుల కంటే ఈయన కొద్దిగా మంచివాడుగా కనపడతాడు. ఈయన తర్వాత మనష్షే అనేటటువంటి ఒక రాజు వచ్చాడు. ఎవరైనా మనష్షే అనేటటువంటి రాజు ఈయన ఏం చేశాడంటే విగ్రహారాధన చేసి రక్తపాతం చేసి భయంకరమైనటువంటి యుద్ధాలు చేసి భయంకరమైనటువంటి పాపాలు చేసి మనుషుల్ని అమ్మేయడం ఇట్లాంటి పాపాలు చేసి ఈ మనిషి అనేటటువంటి రాజు ఆయన బ్రతికినంత కాలం కూడా దేవుని యొక్క ఉగ్రతను పొందుతున్నాడు. అలాగే హిజ్కియా కాలంలో మనం చూసినట్లయితే ఆయన చేసినటువంటి చెడు కార్యం ఏదైనా ఉందా అంటే బబులోనీయులతో స్నేహం చేయడం అనేది చెడు కార్యం. ఏంటది? బబులోనీయులు ఎవరు? విగ్రహారాధకులు. ఈ విగ్రహారాధకులతో హిజ్కియా స్నేహం చేశాడు. అదొక్కటే ఆయన చేసినటువంటి పొరపాటుగా మనకి బైబిల్ గ్రంథంలో కనపడుతుంది. అలాగే ఈ మనష్షే ఏం చేశాడంటే విగ్రహారాధనని, యుద్ధాలని, రక్తపాతాలని కత్తిబట్టి గందరగోళం సృష్టించాడు ఈ మనష్షే తర్వాత యోషియా అనేటటువంటి ఒక రాజు మనకి బైబిల్ గ్రంథంలో కనపడతాడు. ఈ యోషియా అనేటటువంటి రాజు అనవసరమైనటువంటి యుద్ధాలు అంగీకరించినప్పటికీ కూడా ఆయన చేసినటువంటి మంచి పని ఏంటంటే ఆరాధన, శుద్ధి అనేటటువంటి కార్యక్రమాలు చేసేవాడు. అంటే దేవుని అందరికి భయభక్తి కలిగినటువంటి రాజుగా ఈ యోషియా అనేటటువంటి వ్యక్తి, మనష్షే కుమారుడు అనేటువంటి యోషియా అనేటటువంటి వ్యక్తి కనపడతారు. చివరిగా జెదకియా అనేటటువంటి ఒక రాజు మనకి కనపడతాడు. అయితే ఈ రాజు అనేక పర్యాయాలు ఇర్మియా వచ్చి హెచ్చరించినప్పటికీ కూడా దేవుని అందరి విశ్వాసాన్ని చూపగా, దేవుని అందరి మాట వినక ఆ బబులోనీయుల చేతిలో ఓడిపోయి రాజ్యాన్ని తీసుకెళ్లి బబులోనీయుల చేతిలో పెట్టేసినట్లుగా మనకి కనపడుతుంది. ఇప్పుడు మనం అనేక మంది రాజులను చూసాం కదా ఇశ్రాయేలులో. అలాగే యోధాలో కూడా అనేక మంది రాజులు కనపడతారు మనకి. యెరోబోము దగ్గర నుంచి మొదలు పెడితే ఆల్మోస్ట్ మనకి హోషేయ అనేటటువంటి ఆ రాజు వరకు కూడా మనకి యోధా రాజ్యాన్ని పాలించినటువంటి 20 మంది రాజులు కనపడతారు. అయితే ఈ రాజుల్లో ముఖ్యమైనటువంటి వారి గురించి నేను మీకు వివరించడం జరిగింది. అయితే అసలు దేవుడు చెప్పినటువంటి పనేంటి, వీళ్ళు చేసినటువంటి పనేంటి, అసలు దేవుడు ఏం చెప్పాడు, ఈ రాజ్యాన్ని ఏ విధంగా పాలించమని చెప్పాడు, ఈ రాజులకి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి, ఈ రాజులు ఎలా పరిపాలించుంటే బాగుండేది, ఎలా జీవించుంటే బాగుండేది, దేవునికి నచ్చి ఉండే వాళ్ళు అనేటటువంటి ఆలోచన మనం ఇప్పుడు చేద్దాము. అయితే ఈ రాజులు చేయాల్సినటువంటి పనులు దాదాపు 15 రకాలైనటువంటి కార్యాలు నేను ఈ రోజు మీకు సింపుల్ గా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. వాటిలో కొన్ని రెఫరెన్స్ మన బైబిల్ గ్రంథంలో నుంచి చదవడానికి ప్రయత్నం చేద్దాము. అసలు ఫస్ట్ మొట్టమొదటిగా రాజుకి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే ఆయన ప్రజలు ఎన్నుకోబడినటువంటి వాడు కాదు, కానీ దేవుడే ఎన్నుకోబడినటువంటి వాడు అయి ఉండాలి. గమనిస్తున్నారా? రాజు ఎవరై ఉండాలి? ఇప్పుడు రాజులు మన పాలిస్తున్నటువంటి రాజులు ఉన్నారు కదా, ఈ రాజులు ఎవరు? ఒకటే చెప్పాలి, అందరూ రకరకాలుగా చెప్తున్నారు. ఎవరు? దేవుడు ఎన్నుకున్నా, మనుషులు ఎన్నుకున్నా? మనమైతే ఎన్నుకుంటున్నాము, మరి దేవుడు నిర్ణయించుకోవడం లేదు, మనకు తెలియదు. నిర్ణయించుకుంటే ఎక్కువ రోజులు ఉంటాడు, నిర్ణయించకపోతే మధ్యలో దిగిపోతాడు. మరి దేవుడు నిర్ణయించుకున్నటువంటి వ్యక్తి అంటే కొన్ని సందర్భాల్లో దేవుడు అంగీకరిస్తాడు, ఆయనకి ఇష్టం లేకపోయినా కానీ కొంతమందిని ఆ రాజులుగా ఉండడానికి అంగీకరిస్తాడు. అవునా కదా? ఎందుకయ్యా ఇది చేస్తున్నావు అంటే మీకు పొగలు దక్కాలి కదా అంటాడు. ఏమంటాడు? మీరు నాకు మంచిగా ఉండి నా మాట వింటా ఉంటే నేను కూడా మీకు మంచి రాజుని, మంచి అధికారుని, మంచి ప్రభుత్వాన్ని, మంచి విధి విధానాలను తెలిసినటువంటి వాళ్ళని, మిమ్మల్ని బాగా చూసుకునేటటువంటి వాళ్ళని, మిమ్మల్ని మంచిగా ప్రేమించేటటువంటి వాళ్ళని, మీ బాధను అర్థం చేసుకునేటటువంటి వాళ్ళని నేను మీకు ఇస్తాను. మీరు నా ఎడల ఎలా ఉన్నారు కాబట్టి నేను మీకు అలాంటి వాళ్ళని, మీ ఎడల ఎలా ఉన్నారు, మీరు నా ఎడల ఎలా ఉన్నారో
మీ ఎడల వాళ్ళు కూడా అలాగా ఉండేటటువంటి వారిని నేను అప్పుడప్పుడు అనుమతిస్తుంటాను. ఎందుకంటే మీకు కూడా తెలియాలి కదా, ఏం తెలియాలి, లోకం తెలియాలి కదా మీకు అని ఆయన అప్పుడప్పుడు అలాంటి కార్యాలు కూడా చేస్తుంటారు. అయితే ఒరిజినల్ గా ఇక్కడ రాజు అనేటటువంటి వ్యక్తి ఎవరై ఉండాలంటే దేవుడి చేత నిర్ణయించబడినటువంటి వ్యక్తి, దేవుడు ఎన్నుకోబడినటువంటి వ్యక్తి, దేవుడికి అనుకూలమైనటువంటి వ్యక్తి, దేవుడి మాట వినేటటువంటి వ్యక్తి, దేవుడు నిర్ణయించుకున్నటువంటి వ్యక్తి అయి ఉండాలి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఎక్కడ చెప్తున్నాయా అంటే ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 15వ వచనం కనుక చదివినట్లయితే అక్కడ చెప్తుంది. ఒకసారి చూస్తారా? ఇప్పుడు రెఫరెన్స్ మనం చదివితేనే కొంచెం సాటిస్ఫాక్టరీగా ఉంటది. నీ సహోదరులలోనే ఒకరిని నీ మీద రాజుగా నియమించుకోవాలను, నీ సహోదరుడు గాని అన్యులు నీ మీద నియమించుకోకూడదు. చూడండి ఏం చెప్తున్నాడు దేవుడు, నీ మీద రాజుగా ఉండాలంటే ఎవరై ఉండాలి? నీ మీద రాజుగా ఉండాలంటే ఎవరై ఉండాలి? సహోదరుడు అంటే మనకి మన తల్లి పుట్టిన వాళ్ళు కాదు సహోదరులు అంటే. ఇక్కడ సహోదరుడు అంటే ఎవరంటే నీతో పాటు జీవించేటటువంటి, నీకు తెలిసినటువంటి, నీ మాట వినేటటువంటి, నీ మంచి చెడ్డలు తెలిసినటువంటి వ్యక్తి, మనం ఎరిగినటువంటి వ్యక్తులందరూ కూడా మనకి సహోదరులుగా చెప్పబడతారు. ఎందుకు ఇలా చెప్పాడు దేవుడు అంటే, ఎవడో కొత్తవాడిని తీసుకొచ్చి మన పైన రాజుగా ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి, ఎవడో బయట రాజ్యంలో నుంచి తీసుకొచ్చి వాడు మంచి పొడవు ఉన్నాడు, మంచి హైట్ ఉన్నాడు, మంచి బలంగా ఉన్నాడు, మంచి యుద్ధ విద్యలు ఆరుతేరున్నాడు అని చెప్పేసి వాడు మనం నిర్ణయించుకున్నాం అనుకోండి రాజుగా, వాడు మొత్తానికి మోసం చేస్తాడు. ఏం చేస్తాడు? మొత్తం అమ్మేస్తాడు, ఇంకొక దేశానికి బానిసలుగా మార్చేస్తాడు ప్రజలందరినీ. వాళ్ళు పడేటటువంటి కష్టాలు వీడికి అర్థం కావు, వాడు పడేటటువంటి శ్రమలు, వాళ్ళ బాధలు వీడికి అర్థం కావు. ఈ బాధల్లో నుంచి లేచినటువంటి ఒక వ్యక్తి అయితేనే వీళ్ళు పడేటటువంటి బాధలు ఏంటి అనేది తెలుస్తుంది. అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయండి? అర్థం కావట్లేదా? అర్థమవుతుంది కదా? ఏళ్ళలో నుంచే లేయాలి రాజు. ఎవరిలో నుంచి లేయాలి? ఇశ్రాయేలులో నుంచే లేయాలి. ఎందుకు ఇశ్రాయేలులో నుంచే లేయాలి అంటే, ఇశ్రాయేలు పడేటటువంటి బాధలు ఇశ్రాయేలుకే తెలుస్తాయి. ఏదో రాజ్యంలో జీవించేటటువంటి వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు మీరున్నారు, మీరు పడేటటువంటి బాధలు వేరే దగ్గర నుంచి వచ్చే వాళ్ళకి ఏం తెలుస్తాయి? తెలియదు. వీటితో పాటు తింటూ, వీటితో పాటు జీవిస్తూ, వీటితో పాటు నడుస్తూ, వీటితో పాటు శ్రమను అనుభవించేటటువంటి వాళ్ళకి మాత్రమే మీ బాధలు తెలుస్తాయి. మీ ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళకి మాత్రమే మీ అన్ని బాధలు. అసలు మీరు తింటున్నారా, మీరు తినడం లేదా, మీరు పని చేస్తున్నారా, ఉద్యోగం చేస్తున్నారా, ఎంతసేపు చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు, మీకు ఎంత ఆదాయం వస్తుంది, ఎంత మిగులుతుంది, ఎంత ఖర్చు అయిపోతుంది, ఒక బాధ వచ్చినప్పుడు ఎంతసేపు ఏడుస్తున్నారు, ఒక బాధ వచ్చినప్పుడు ఎవరెవరిని వెతికి కాస్తున్నారు, ఈ బాధని ఎవరికి తెలుస్తాయి అంటే మీతో పాటు ఈ మట్టిలో పుట్టినటువంటి వ్యక్తి, మీతో పాటు జీవించేటటువంటి వ్యక్తులకు మాత్రమే మీ బాధలు అర్థం అవుతాయి అని దేవుడు మొదటగా ఎలా ఎన్నుకోవాలి రాజులు అనేటటువంటి విషయాన్ని గురించి ఆయన తెలియజేస్తారు. కాబట్టి ఇప్పుడు రాజు ఎన్నుకోవాలంటే దేవుని నిర్ణయం ప్రకారంగానే ఎన్నుకోవాలి. ఆయన చెప్పినటువంటి ఈ మాట ప్రకారంగానే రాజుని ఎన్నుకోవాలి. ఇప్పుడు కుటుంబం ఉందండి, కుటుంబంలోనే మా నాన్న మాట వినాలని అనుకోడు, ఎవరి మాట వినాడు? వాళ్ళ అమ్మ మాట వినాలి. మా అమ్మ మాట, మా నాన్న మాట నేను అనుకోండి, ఏమన్నాక దేవుడు ముందుగానే నిర్ణయించాడు. అదే నువ్వు పలానా కుటుంబంలో పుట్టాలి, పలానా కుటుంబాలలో పుట్టాలి, పలానా వీధిలో పుట్టాలి, పలానా తల్లిదండ్రులకు పుట్టాలి, నువ్వు వాళ్ళిద్దరు మాట వినాలిరా అని చెప్పి పంపించాడు. అడిగి ఏం చెప్పాడు? అడిగి ఏం చెప్పాడు? ఇదిగో మీ అమ్మ మాట నువ్వు వినాలి, మీ నాన్న మాట నువ్వు వినాలి. నీకు అమ్మ నాన్న ఎవరైతే బాగుంటదంటే, ఇదిగో పలానా వ్యక్తులు ఉన్నారు చూడు, ఆ ఇద్దరు, వాళ్ళైతే నీకు సరిపోతాం. అర్థమవుతుందా? కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు, ఆ భూలోకానికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు మాటలు వినాలి. నీవు నిర్ణయించినటువంటి రాజు వాళ్ళు ఎవరో, నీ తల్లిదండ్రులు ఎవరో, నేను నీకు నిర్ణయించినటువంటి రాజులు నీ తల్లిదండ్రులు. నువ్వు ఎవరు అనుకున్నా వాళ్ళు చూసి, వాళ్ళు ఎవరో నీ రాజ్యానికి అధిపతులు వాళ్ళు, నీ యొక్క మొత్తం జీవితానికి, నీ యొక్క జీవితానికి వాళ్ళు రాజులు లాంటి వాళ్ళు. ప్రతి నిర్ణయం నీ జీవితంలో
వాళ్ళ ద్వారా తీసుకోబడాలి, వాళ్ళ ద్వారా నిర్ణయించబడాలి. నువ్వు సొంతంగా నిర్ణయాలు చేయడానికి లేదు, రాజుకు వ్యతిరేకంగా మాట్లాడడానికి లేదు, రాజు తీసుకున్నటువంటి నిర్ణయాలకు నువ్వు కొట్టేసి నేను ఇలా జీవించిన అనడానికి లేదు. కాబట్టి నువ్వు నీ తల్లిదండ్రుల మాట వినాలి అని మొట్టమొదటి ఆజ్ఞ ఇక్కడ ఈ రాజులకు సంబంధించి, అంటే మన కుటుంబానికి సంబంధించి చెప్పడం జరిగింది. రెండవది ఏంటంటే ఇశ్రాయేలుడే కావాలి, విదేశీయుడు కాకూడదు. మనం మా కుటుంబంలో ఉండేటటువంటి తల్లిదండ్రుల మాట వినాలి. పక్క కుటుంబంలో ఉండేటటువంటి తల్లిదండ్రులు, మా ఇంటి ఎదురుగా ఉండే మా పక్కింటి వాళ్ళ నాన్న బాగున్నాడు, మా నాన్న నల్లంగా ఉన్నాడు, నేను ఈయన మాట విన్నాం, ఆయన మాట వింటాను, నేను ఆయన తెల్లంగా ఉన్నాడు, ఎత్తుకున్నాడు మా నాన్నకంటే అంటే ఒప్పుకోదు సమాజం. ఏముంటది, నువ్వు పుట్టింది ఆ నల్లోడికేరా, నువ్వు ఆ నల్లోడి మాట అయినారా, ఆ పొట్టోడికేరా నువ్వు పుట్టింది వాడి మాట అయినారా, నువ్వు పక్కోడి మాట వింటానంటే ఆ సమాజం ఒప్పుకోదు అని చెప్తుంది. అలాగే దేవుడు కూడా బౌలు నీళ్ళ జోలికి పోగాకండి, ఆ పక్కన ఉండేటటువంటి అశ్షూరీయుల జోలికి వెళ్ళగాకండి, వాళ్ళు చెప్పే మాటలు వినగాకండి. మీ రాజు ఏది చెప్తాడో ఆ రాజునే మీరు అనుసరించాలి. మీ రాజు ఏర్పాటు చేసేది కూడా నేను చెప్పినటువంటి వాటిని ఏర్పాటు చేయాలి. ఇలా రెండు ఆజ్ఞలు. దానికి రెఫరెన్స్ ఏంటంటే అదే ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయమే. తర్వాత మూడవ పాయింట్ ఏంటంటే రథములను పెంచకూడదు. ఏం పెంచకూడదు? ఎలా ఏర్పాటు చేసుకున్నాడు రాజుల్ని, ఎలా నిర్మించుకున్నాడు దేవుడు, ఎలా వాళ్ళని హద్దుల్లో ఉండమని చెప్పాడు, ఎలా మీరు పరిపాలించాలని చెప్పాడు. ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పాత నిబంధన మాకు అవసరం లేదని పక్కన పడేయడానికి లేదు. కొత్త నిబంధన వచ్చేసింది కదా, పాత నిబంధన మాకు పనికిరాదు, ఎందుకు చెప్తున్నారు మీరు అనడానికి లేదు. ఎందుకంటే దేవుడు దాన్ని కూడా చాలా మంది చెప్పినాడు. ఎందుకంటే మన కుటుంబానికి సంబంధించినటువంటి ప్రతి విషయం కూడా దానిలో ఒక క్రమశిక్షణ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా వస్తుంది పాత నిబంధన గ్రంథం. మన కుటుంబంలో మనం ఎలా జీవించాలి, మన కుటుంబంలో మన పరిస్థితులు ఎలా ఉంటే ఎలా దేవుడిని అడుక్కోవాలి, ఎలా దేవుడు మనకి ఆదరణ ఇస్తాడు అనేటటువంటి కొన్ని విషయాలు ఆ గ్రంథంలో రాసి పెట్టబడి ఉన్నాయి. మరి మూడో పాయింట్కి వచ్చినట్లయితే సైనిక శక్తిని పెంచకూడదు. అవసరమైన మట్టుకే రథాలు ఉండాలి, అవసరమైన మట్టుకే సైనికులు ఉండాలి, అవసరమైన మట్టుకే పరిచారకులు ఉండాలి, అవసరమైనటువంటి మట్టుకే పని చేసేటటువంటి వాళ్ళు ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు కానీ చూసుకున్నట్లయితే ఇప్పుడున్నటువంటి ఆ ఇజ్రాయెల్ అనేటటువంటి ఆ దేశంలో ప్రతి కుటుంబంలో నుంచి కొంత వయసు దాటిన తర్వాత మిలిటరీలో వెళ్ళి చేరి కొన్ని సంవత్సరాలు పని చేసి రావాలంట. ఏం చేసి రావాలంట? ఏం జరుగుతుంది మిలిటరీలో? యుద్ధాలు జరుగుతాయి. మనం పంపిస్తున్నాం, ప్రతి కుటుంబంలో ఒకటి పంపించమంటే అది కంపల్సరీ కాదు. ఎందుకంటే వాళ్ళు రాజ్యం నిలబడాలంటే సైనికులు నిలబడి ఉండాలి, సైనిక శక్తి ఉండాలి. సైనికులు లేకపోతే రాజ్యం మీద వేరే వాళ్ళు దండయాత్ర చేసి వచ్చి రాజ్యాన్ని ఆక్రమించుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు అట్లా కఠినమైనటువంటి రూల్స్ పెట్టుకొని బ్రతుకుతున్నారు. అయితే ఆ రోజుల్లో దేవుడు ఏమన్నాడంటే మీ బలము సైనికులు కాదు, మీ బలము రథములు కాదు, మీ బలము నేనే, యెహోవానే మీ బలము అన్నాడు. కాబట్టి అవసరమైనంత మటుకు మాత్రమే రథాలను ఏర్పాటు చేసుకోవాలి. దీనికి కనుక చూసినట్లయితే తర్వాత వచ్చిన 16వ వచనంలో ఉంటది. 16వ వచనం చూస్తారమ్మా, సేమ్ అదే ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 16వ వచనం. గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు, తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకును గాను జనులను ఐగుప్తీయునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఏలైనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను. చూడండి, చాలా సింపుల్ గా రాశాడు. ఎందుకంటే సైనికులు కావాలంటే ఎక్కడికి పోవాలా? సైనికులు కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి రథాలు గుర్రాలు అన్ని అయిపోయినాయి అనుకోండి, అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళా గుర్రాలు రథాలు తెచ్చుకోవాలంటే వేరే ప్రాంతానికి వెళ్ళి కొనాలా. ఎక్కడికి వెళ్ళి కొనాలంటే ఐగుప్తు అనేటటువంటి ప్రదేశానికి వెళ్ళి కొనాలి. మరి ఐగుప్తు అనేటటువంటి ఆ ప్రదేశంలో కొన్నాం అనుకోండి, అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మళ్ళా ఈ యొక్క ఇజ్రాయేలు రాజ్యంలోనికి తీసుకొచ్చి వాళ్ళ సంఖ్య పెరగడం మొదలయ్యి అక్కడ ఉన్నటువంటి ప్రజల సంఖ్య తగ్గిపోవడం ఎలా జరుగుతూ వస్తుంది. కాబట్టి
ఇవన్నీ కూడా వద్దు అని చెప్పేసి దేవుడు చెప్పడం జరిగింది. అలాగే తర్వాత పాయింట్ గురించి చూసుకున్నట్లయితే భార్యలు ఎక్కువగా చేసుకోకూడదు, ఎందుకంటే అది హృదయాన్ని వేరే దేవుడు వైపు తిప్పుతుంది. ఇదే విషయం చెప్పాడు సొలొమోను మహారాజుకి. దేవుడు ఏం చెప్పాడు, మీకు భార్యలు ఎక్కువ మంది ఉండకూడదు. రాజులు అంటే ఆయనకు అడ్డు ఆపులు చెప్పేటటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. అప్పట్లో ఎక్కువ మంది భార్యలను వాళ్ళు చేసుకొని ఎక్కువ మంది భార్యలు ఉండడం వల్ల వాళ్ళ యొక్క హృదయం వాళ్ళ వైపు తిప్పబడి వాళ్ళు తీసుకొచ్చినటువంటి దేవతలు, వాళ్ళు పూజించేటటువంటి దేవుళ్ళు వీళ్ళని కల్టివేట్ చేసి వాళ్ళ వైపు తిప్పబడతారు, మీ హృదయము చెడిపోతుంది అని చెప్పేసి దేవుడు ఎక్కువ మంది భార్యలు మీకు ఉండకూడదు అని ఒక ఆజ్ఞను పెట్టాడు. అయితే వీటిని అనుసరించినటువంటి రాజులు ఎంతమంది ఉన్నారో చూద్దాం మనం. తర్వాత 5వ పాయింట్ కనుక చూసినట్లయితే ధనం ఎక్కువగా కూడబెట్టకూడదు. చూడండి, మనం అనుకుంటూ ఉంటాం దేవుడు డబ్బుల గురించి ఏం పట్టించుకోవట్లే, ధనం గురించి ఏం పట్టించుకోవట్లే అని అనుకుంటూ ఉంటాం. అయితే ప్రాథమికంగా మనకి నేర్పించినటువంటి విషయం ఏంటంటే ఇదే పాత నిబంధనలోనే ఉంది ఈ విషయం. ఏ విషయం ఇది? ధనము ఎక్కువగా కూడబెట్టకూడదు. ద్వితీయోపదేశకాండం 17వ వచనం చూస్తారా? ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అది కూడా వివరణ ఉంటుంది, చూడండి ఒకసారి. తన హృదయము తొలగిపోకుంటున్నట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకోకూడదు, వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకోకూడదు. చాలండి. చూడండి, ఈ ధనాన్ని ఎక్కువగా కూడబెట్టాలి అని కనుక ఆజ్ఞించాడు అనుకోండి, ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం ధనాన్ని కూడబెట్టడానికి? ఏమి చేయాలి చెప్పండి? ధనాన్ని కూడబెట్టాలంటే మీకు తెలీదా మీకు? ధనాన్ని కూడబెట్టడానికి ఏం చేయాలి? 1 గంట పని చేస్తే 100 రూపాయలు వస్తుందంటే 2 గంటల పని చేస్తే 200, 3 గంటల పని చేస్తే తర్వాత ఇంకో గంట పని చేస్తే ఇట్లా 24 గంటల పని చేస్తే మీరే చెప్తున్నారు చూడండి. బంగారం ఎక్కువగా కూడబెట్టాలి అని ఆజ్ఞించాడు అనుకో దేవుడు, మనం అందరం ఎక్కడ ఉంటామో ఈ టైం కూడా ఎత్తుకెళ్ళి ఆడ పెట్టేస్తాం మనం. ఏ టైమో దేవుడికి ఇవ్వాల్సినటువంటి సమయం కూడా దాంట్లోనే పెట్టేసి ఎక్కువ బంగారం కూడబెట్టమని, ఎక్కువ ధనం కూడబెట్టమని నువ్వే కదా చెప్పింది. ఈ టైంలో కూడా మేము ఆడుంటే నువ్వు చెప్పిన ఆజ్ఞ నిర్ణయించబడుతుంది కదా, అంటే జరుగుతుంది కదా, నువ్వు చెప్పిందే కదా మేము చేస్తాం అని తిరిగి ఆయన ప్రశ్నిస్తాం. అవునా కదా? ఏమైనా నువ్వు ఆదివారం చర్చికి రాలేదు, సాయంత్రం వచ్చి ప్రార్థన చేయట్లేదు అని అడిగాడు అనుకో దేవుడు, ప్రభు నువ్వు ఏం చెప్పావు, నాకు ఎక్కువ ధనాన్ని కూడబెట్టమని చెప్పావు కదా, ఆదివారం పని చేస్తే 2000 ఇచ్చేవాళ్ళు, సోమవారం పని చేస్తే, ఆదివారం పని చేస్తే 10,000 ఇస్తానంటున్నారు. నువ్వు చెప్పిందే కదా. ఏం చెప్పావు నువ్వు? ఎక్కువ ధనాన్ని కూడబెట్టమని చెప్పావు కదా, ఎక్కువ బంగారం కూడబెట్టమన్నావు కదా, వెండి కూడబెట్టమన్నావు కదా, అందుకే నేను ఆదివారం కూడా పోయి పనిచేసి నువ్వు చెప్పినటువంటి మాటను తూచా తప్పక పాటిస్తున్నాను ప్రభు అని చెప్తాను అన్నమాట. అవునా కదా? కాబట్టి దేవుడు ఏమన్నాడంటే మీకు అవసరమైన మట్టుకు ధనం సరిపోతుంది, మీకు అవసరమైన మట్టుకు బంగారం వెండి సరిపోతుంది, దానికి మించి ఎక్కువగా ఆశపడద్దు అని చెప్పాడు. సరే, దీని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. తర్వాత 6వ పాయింట్, ధర్మశాస్త్రం ప్రతిదీ రాయించుకొని ఎల్లప్పుడూ చదవాలి. ఏం చదవాలంటే ఎల్లప్పుడూ బైబిల్ చదవాలి. ఎల్లప్పుడూ ప్రతి రోజు కూడా బైబిల్ చదవాలి. అప్పట్లో అందరూ చదువు వచ్చినటువంటి వాళ్ళు కాదు, కొంతమంది మాత్రమే చదువుకున్నటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు, కొంతమంది మాత్రమే ఈ ధర్మశాస్త్రం కొంతమంది దగ్గర మాత్రమే ఉండేది. ముఖ్యంగా చెప్పాలంటే ఆ సమాజ మందిరంలో పేద పుస్తకం ఒకటి ఉంటుంది, ఆ పుస్తకాన్ని ఓపెన్ చేసి ఒకరు చదువుతూ ఉంటే మిగతా వాళ్ళు వింటూ ఉండేటటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు మనం అందరం కూడా వినే ఓపిక ఉండదు మనకి. మనం చదవాలి అనేటటువంటి వాళ్ళే. బైబిల్ ఇవే యాప్లు కూడా ఉంటాయి ఫోన్ వాడుతుంటాం కదా మనం. బైబుల్ చదివి ఆడియో బైబుల్ యాప్స్ అని ఉంటాయి, అవి కనుక ఆన్ చేసి పెట్టేస్తే అది ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా చదువుతా ఉంటది, మనం వింటూ ఉండొచ్చు. ఇలా కూడా కొన్ని యాప్లు తయారు చేస్తున్నారు ఇప్పుడు. అయితే అప్పట్లో ఇలాగే చేసేవాళ్ళు. ఎలా చేసేవాళ్ళు? ధర్మశాస్త్రం చదువుతూ ఉంటే మిగతా వాళ్ళు అక్కడ నిలబడి వింటూ ఉండేటటువంటి వాళ్ళు అంటాం. కాబట్టి మీరు రోజు ధర్మశాస్త్రాన్ని చదవండి అన్నాడు 18, 19 వచనాల్లో.
ఆ తర్వాత యెహోవాను భయపడి వినయముగా ఉండాలి. యెహోవాకు భయపడి వినయముగా ఉండాలి. ఎలా ఉండాలంట? రెండు రకాల భయాలు ఉంటాయి, రెండు రకాల వినయాలు ఉంటాయి. ఏం చెప్పండి, ఇంతకు ముందు చెప్పాను మీకు. భయం రెండు రకాలు ఉంటది. ఏంటది? వినయముతో కూడినటువంటి భయము, ప్రేమతో కూడినటువంటి భయం ఒకటి. రెండోది ఏంటంటే ప్రాణ భయం, నిజమైనటువంటి భయం. నిజమైనటువంటి భయం ఏంటంటే, ఒక వ్యక్తి మీద భయం ఉందనుకోండి, కనీసం వాడిని చూడటానికి కూడా భయపడిపోతాం మనం. వాడు ఆ దారి మీద వస్తున్నాడు వాడంటే లోపలికి వెళ్ళి తలుపు వేసుకొని బయటికి రావు. ఇంకా వాడు వెళ్ళిపోయారు ఊళ్ళో నుంచి అన్నప్పుడు తలుపు తీసి బయటకు వస్తాం. ఈ రకమైనటువంటి భయం ఒకటి ఉంటది. ఇది పాత రోజుల్లో స్త్రీని ఎత్తుకెళ్ళేటప్పుడు, ఆ పాత రోజుల్లో ఆ అపహరణ, స్త్రీ అపహరణ అనేటటువంటి ఆ రోజుల్లో ఉండేటటువంటిది అనమాట. మరి ఆ తర్వాత కొద్ది కొద్దిగా మారుతూ వచ్చిన ప్రపంచం. వేరే వేరే దేశస్తులు ఈ రాజ్యం మీద దండయాత్ర చేసినప్పుడు, ఈ రాజ్యం యుద్ధంలో ఓడిపోయినప్పుడు, 10 నిమిషాలు ముగించుకుందాం, సమయం అయిపోతుంది కాబట్టి క్లోజ్ చేస్తా 10-15 నిమిషాల్లో. మరి అలాంటి పరిస్థితుల్లో అందరూ కూడా భయంతో కూడి, భయం ఒరిజినల్ భయం అనమాట అది. కానీ దేవుడు అంటున్నాడు అట్లాంటి భయం అవసరం లేదు, వినయముతో కూడినటువంటి భయము. వినయముతో కూడినటువంటి భయం ఏంటంటే, అమ్మో ఇది మందిరం, ఇక్కడ గర్భ చేస్తే దేవుడు ఉంటాడు, అమ్మో ఇక్కడ మనం తినకూడదు, ఇక్కడ తాగకూడదు, ఇక్కడ వ్యాపారం చేయకూడదు, ఇది మందిరం, ఇది ఇక్కడ వ్యాపారం చేయకూడదు అని ఒక భయం. అంటే దేవుడు మనకు కనపడకపోయినా కానీ, అమ్మో నేను బూతులు మాట్లాడకూడదు, అమ్మో నేను పక్కన వాళ్ళని మోసం చేయకూడదు, అమ్మో కరెక్ట్ గా నేను వ్యాపారం చేయాలి, దేవుడు చెప్పినట్టుగా చేయాలి. ఇది దేవుడు లేకపోయినప్పటికీ మన హృదయంలో పుట్టేటటువంటి భయం. ఇది వినయముతో కూడినటువంటి భయం అన్నమాట. ఎలాంటి భయాన్ని మనం కలిగి ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఎవరు కలిగి ఉండాలి ఇలాంటి భయాన్ని? ఎవరు కలిగి ఉండాలి? అప్పట్లో రాజులు కలిగి ఉండాలి అని కోరుకున్నాడు. ఇప్పట్లో మన కుటుంబము కలిగి ఉండాలి, మన కుటుంబ సభ్యులు కలిగి ఉండాలి అని కోరుకుంటున్నాడు దేవుడు. మరి అలాగే ప్రజలను నీతిలో నడిపించాలి. నీ వరకు నువ్వు 3 పూటలు తినేసి నా పొట్ట నిండిపోయిందిలే అనుకుంటే సరిపోదు. కానీ నీకు పుట్టినటువంటి పిల్లలు, వారి పిల్లలు వాళ్ళు కూడా దేవుడు అనేటటువంటి ఒక ఆయన ఉన్నాడు, మమ్మల్ని నడిపించాడు, మమ్మల్ని పుట్టించాడు, మేము ఆయన పూజించామని ఒక మాట చెప్పిపోవాలి పోయే లోపల. అర్థమైందా? అర్థమవుతుందమ్మా? మీరు పోయే లోపల ఏం చెప్పుకోవాలి పిల్లలకి? మమ్మల్ని నడిపించినటువంటి దేవుడు మిమ్మల్ని కూడా నడిపిస్తాడు, మిమ్మల్ని నడిపించినటువంటి దేవుడు మీ పిల్లలను కూడా నడిపిస్తాడని మీరు చెప్పండి. 2 పదాలే. ఎన్ని పదాలు? 2 పదాలు చెప్తే చాలు. ఏ పదాలు అయ్యే? మమ్మల్ని నడిపించినటువంటి దేవుడు, మమ్మల్ని సృష్టించినటువంటి దేవుడు, మిమ్మల్ని కూడా సృష్టించినటువంటి దేవుడే. ఆయనే నిజమైనటువంటి దేవుడు, ఆయన మొదటి నుంచి ఉన్నవాడు, మనమందరం కూడా ఆయన దగ్గరికే వెళ్ళాలి అని వాళ్ళకి మామూలుగా చెప్తే అర్థం కాదు. కాబట్టి వాళ్ళకి ఒక పెద్ద పలక మీద రాసి గోడ మీద అతికిచ్చేసి రోజు ఇది చూడండి అని చెప్పేసి వెళ్ళాలి. వాళ్ళు ఏం చెప్పాలి? మీ పిల్లలకు కూడా ఇదే చూపించండి రా రోజు, దీంట్లో ఒక విషయం దాగి ఉందా అని చెప్పేసి వాళ్ళకి చెప్పేసి వాళ్ళు కూడా పోయేటప్పుడు వెళ్ళాలి అని మనమే చెప్పాలి. వాళ్ళకి పెద్ద తెలివితేటలు ఉండవు, మనకున్న తెలివితేటలు వాళ్ళకి ఉండవు. వాళ్ళ తెలివితేటలు వేరే వేరే విషయాల్లో పెడతా ఉంటారు. కాబట్టి వాళ్ళ తెలివితేటలు లేకపోయినా కూడా మనం కూడా వాళ్ళకి ఆ సలహా ఇచ్చి వెళ్ళాలి. సో అని బైబిల్ గ్రంథం చెప్తాను, నేను చెప్పట్లేదమ్మా, ఇదంతా బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. కాబట్టి దేవుడు ప్రజలను నీతిలో నడిపించాలి, నిజమైనటువంటి దేవుడిని చూపించాలి అని 2వ సమూయేలు గ్రంథం 23వ వచనంలో ఉంటది. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, నోట్ చేసుకొని. 2వ సమూయేలు 23:3. తర్వాత 9వ పాయింట్కి వస్తున్నాను నేను. ప్రవక్తల మాట వినాలి. ఎవరి మాట వినాలి? ప్రవక్తల మాట వినాలి. ఆ రోజుల్లో ప్రవక్తలు అనేటటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో ఎవరున్నారు? పాస్టర్లు ఉన్నారు. బాగా తెలుసు మీకు, అన్ని తెలుసు మీకు, ఏం చెప్పాలి. ఈ రోజుల్లో ఎవరున్నారు? పాస్టర్ మాట వినాలి. వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారా, తప్పు చెప్తున్నారా, ఇంకోటి చెప్తున్నారా అని దేవుడికి వదిలేయాలి. మనము చర్చ చేసేటటువంటి వాళ్ళం కాదు పాస్టర్లని. ఆ దేవుడు చెప్పినటువంటి మాటలు వాళ్ళు మనకి ప్రకటిస్తున్నారని మనం నమ్మాలి, మనం వినాలి. కాబట్టి మనము ప్రవక్తల మాట వినాలి అంటే పాస్టర్ల మాట వినాలి, సంఘ పెద్దల మాట వినాలి. ఈ యొక్క మందిరాన్ని నడిపించేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాట మనం వినాలి. సో కుటుంబ సభ్యులు, కుటుంబాలన్నీ కలిసి ప్రవక్తల మాట వినాలి అంటే
ఆ పాస్టర్ల మాట వినాలి అని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. తర్వాత 10వ పాయింట్ కి వచ్చినట్లయితే దేవుని ఆలయాన్ని గౌరవించాలి. ఆడికి పోతే ఏం జరగమంటే అలాడికి వెళ్దాంలే. ఈ మన చర్చిలో ఏం జరుగుతున్నాయా? అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు నెల్లూరు చర్చిలో అయితే జరుగుతున్నాయి, గుంటూరు చర్చిలో అయితే జరుగుతున్నాయి, విజయవాడ చర్చిలో అయితే జరుగుతున్నాయి, హైదరాబాద్ మీటింగ్ పోతే అక్కడ జరుగుతున్నాయి. ఇది కాదు, ఎక్కడైనా జరుగుతున్నారు. దేవుడు వచ్చి ఆయన స్వస్థపరచాలనుకుంటే, ఆయన మీ ద్వారా కార్యాలు జరిగించాలనుకుంటే, నువ్వు ఒక ఎంటీ ప్రదేశంలోకి వచ్చి ఆ పాస్టర్ ప్రార్థించినా కూడా శక్తి ద్వారా కార్యం జరుగుతుంది. ఇక్కడ పాస్టర్లు ఇక్కడ నేను చెప్పేటటువంటి నాలో శక్తి లేకపోవచ్చు, ప్రార్థించేటటువంటి మీలో శక్తి ఉంటది. నేను జస్ట్ అట్లా ప్రార్థన చేసి వెళ్ళిపోవచ్చు, కానీ నీకు ఆయనకు మధ్య ఉన్నటువంటి ఆ బంధం ఏర్పాటు చేయబడుతుంది, ఆ బంధం బలపరచబడుతుంది, ఆ బంధం నిలబడి మీకు కార్యం జరిగించడానికి ఉపయోగపడుతుంది అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ప్రజలు సరైనటువంటి గౌరవాన్ని కలిగి ఉండాలి రాజు పట్ల, అలాగే ఆలయాన్ని గౌరవించాలి. తర్వాత ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. ఈ నిలబడి ఉండేటటువంటి రాజు ఎలా ఉండాలంటే, వాడు 100 తప్పులు చెప్పి 100 తప్పులు చేసి ఆ నూట ఒకటో తప్పుకు ముందు మీరు ఇలాంటివి చేయకూడదండి అని చెప్పకూడదు. ఆయన ఎలా ఉండాలంటే, ఏ తప్పు కూడా చేయనటువంటి వ్యక్తిగా, నిందారహితుడుగా ఉండాలి ఆ రాజు. అలాగే మన కుటుంబంలో కూడా మనం ఎలా ఉండాలి అంటే, పిల్లలు చూసేటప్పుడు మనం తప్పులు చేస్తూ వాళ్ళ చేత నిందించబడేటటువంటి వాళ్ళముగా ఉండకూడదు. నువ్వు చేస్తున్నావు, నేను ఎందుకు చేయకూడదు, నువ్వు సినిమాకి వెళ్తున్నావు, నేను ఎందుకు పోకూడదు అంటారు అనమాట కొంతమంది పిల్లలు. సామాన్యులు కాదు వాళ్ళు, మనం వాళ్ళు చూడట్లేదులే, ఏదో తినేసి గమ్గా ఉన్నారులే అనుకుంటే పొరపాటు. రోజు బడికి పోతున్నాడులే, మనం ఎదిరించాడులే అనుకుంటే, నువ్వు నన్ను మోసం చేసి 10 గాయం చేసుకొచ్చి లేదా, నేను ఈ రోజు పోయి ఆడికి పోయి కోసుకొచ్చాను, నీకు ఏమైంది అంటారు అనమాట వాళ్ళు. ఒక్కొక్కడు సామాన్యుడు కాదు, చిన్నలు కాదు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏం చూడట్లేదులే, వాళ్ళు ఏం చేయరులే, మనం తప్పులు చేయొచ్చు, వాళ్ళు మాత్రం బాగా బతుకుతారులే అనుకుంటే తప్పు. మనం కూడా వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి. మనం తప్పు చేస్తున్నప్పుడు, నేను ఇది తప్పు చేశానురా, నువ్వు చేయకూడదు, నేను కూడా మళ్ళీ తప్పు చేయకుండా ఉండడానికి ఈ నిర్ణయాలు తీసుకున్నాను అని వాళ్ళని కూర్చోబెట్టి చెప్పినప్పుడు వాళ్ళు వింటారు. వాళ్ళకి తప్పుని చూపించాలి ఫస్ట్. ఇది చేయకూడదు, ఇది తప్పు, మనం చేసినటువంటి కార్యం ఇది పొరపాటు, దీనిలో మనకి శాపం వస్తుంది, దీనిలో మనకి శోధన వస్తుంది, దీనిలో మనము ఇబ్బంది పాలవుతాము అని అనేక రకాలైనటువంటి ఆ విషయాల గురించి వాళ్ళకి తెలియజేస్తూ ఉండాలి. అప్పుడు వాళ్ళు మన మాట వినడానికి వస్తారు. లేదంటే ఉద్దేశం కదా, నేను ఎందుకు చేయకూడదు అంటారు. కాబట్టి ఆదర్శంగా బ్రతకాలి మనం అందరమే. అంతే. తర్వాత 12వ పాయింట్, దావీదు వలె హృదయపూర్వకంగా దేవుని విశ్వాసంగా ఉండాలి. హృదయపూర్వకంగా విశ్వాసంగా ఉండడం అనేటటువంటి పాయింట్ గురించి మనం అనేక పర్యాయాలు చర్చించుకున్నాం. హృదయపూర్వకంగా విశ్వాసంగా ఉండడం వేరు, నోటితో విశ్వాసంగా ఉండడం వేరు. నోటితో ప్రార్థన చేసి బయటికి వెళ్ళిపోయి ఆ మనిష్టానుసారంగా భయపడుతూ జీవించడం వేరు. హృదయపూర్వకంగా అక్కడ చేసినటువంటి ప్రార్థన లాగానే మన జీవితంలో జీవించడం వేరు. ఈ 2 విషయాల గురించి ఆయన విశ్వసిస్తూ చెప్తున్నాడు విశ్వాసం గురించి. అలాగే యుద్ధంలోనూ శత్రువులు దేవునిపై ఆధారపడాలి. చూడండి, యుద్ధం ఎంత చేసినా గానీ ఎవరో సైడ్ నుంచి వచ్చి ఆ బలి తీసుకుని బలి చేస్తే చచ్చిపోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి యుద్ధం అంతా కూడా కంప్లీట్ గా ఎవరి చేతిలో ఉంటది అంటే దేవుడి చేతిలో ఉంటది. మనం అనేక యుద్ధాలు చేస్తున్నాం. అప్పట్లో డైరెక్ట్ గా కత్తులు పట్టుకుని యుద్ధాలు చేసేవాళ్ళు. ఇప్పట్లో మనము ఆత్మీయ సంబంధమైనటువంటి యుద్ధాలు చేస్తున్నాం. ప్రతిరోజు అనారోగ్యాలతో యుద్ధం చేస్తున్నాం. ప్రతిరోజు ఈదులో నివసించేటటువంటి అన్ని జనులతో యుద్ధం చేస్తున్నాం. ప్రతిరోజు మన శరీరంతో మనం యుద్ధం చేస్తున్నాం. ప్రతిరోజు మనం చేసేటటువంటి ప్రతి పనిలోనూ యుద్ధం చేస్తూనే ఉన్నాం. మనం నిరంతరాయంగా యుద్ధం చేసేటటువంటి వాళ్ళు. అప్పట్లో వాళ్ళు అప్పుడప్పుడు యుద్ధం చేసేటటువంటి వాళ్ళేమో, కానీ మనం మాత్రం ప్రతిరోజు యుద్ధం చేస్తూనే ఉన్నాము. కాబట్టి ఈ యుద్ధంలో మనం విజయం సాధించాలంటే ఏం చేయాలంటే దేవుణ్ణి ఆహ్వానించాలి. ప్రభువా, నీ చిత్తం ఏంటి? ఇదిగో ఈ శత్రువు నా మీద దాడి చేస్తున్నాడు, ఇదిగో నా శరీరంలో ఉండేటటువంటి ఈ శత్రువుని నువ్వు జయించేందుకు నాకు అధికారాన్ని దయచేయి ప్రభువా అని ప్రార్థన చేయాలి. అలాగే బలమైనటువంటి సైన్యం మీద కాకుండా యెహోవా పైన నమ్మకం ఉంచాలి. చూస్తాం మనం అనేక గ్రంథాలలో ఈ పాయింట్. 1 సమూయేలు 17:45 కూడా ఇదే ఉంటది. మన సైన్యం ఉందిలే, 20,000 మంది సైన్యం ఉన్నారులే, 30,000 మంది సైన్యం ఉన్నారులే అనుకుంటే పొరపాటే.
ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి డబ్బులు ఉన్నాయి కదా, 2 కోట్లు ఉన్నాయి, 3 కోట్లు ఉన్నాయి, ఈ జబ్బు మనల్ని ఏం చేస్తుందిలే, ఈ జనాలు మనల్ని ఏం చేస్తుంది అనుకుంటే పొరపాటే. నిజానికి షుగర్ డౌన్ అయిపోయి కోట్లు ఉండే వాళ్ళు అనేక మంది చచ్చిపోయిన వాళ్ళు నేను చూశాను. ఆ కోట్లు తీసుకొచ్చి నా ముందు పోసి ఈ జబ్బును తగ్గించండి అని అడిగినటువంటి వాళ్ళని అనేక మంది నేను చూసా. అయితే దేవుడి చిత్తము లేకుండా ఎలాంటిది కూడా సమస్య పోదు అని గమనించాలి. ఈ పాయింట్స్ అన్ని కూడా ఆ పాత నిబంధనలో రాసి పెట్టబడినటువంటి ప్రతి పాయింట్ కూడా మన జీవితంలో, మన కుటుంబంలో అన్వయించబడాలి. మన జీవితంలో అన్వయించబడినప్పుడే మనము ఆయన చిత్తానుసారంగా నిర్ణయించబడినటువంటి వాళ్ళము కనుక, ఆయన మాట ప్రకారంగా నడుస్తూ ఉన్నటువంటి వాళ్ళము కనుక మనం అందరం కూడా విజయం సాధించడానికి అవసరమైనటువంటి ప్రతి పాయింట్ ఇక్కడ రాసి పెట్టబడి ఉన్నదని గమనించాలి. అలాగే శాంతి, నీతి, సమృద్ధి కలిగించాలి ప్రజలకి. ఏం కలిగించాలి? శాంతి. ఎప్పుడు కూడా మీటింగ్లు పెట్టి వాళ్ళని రెచ్చగొడతా ఉండడం, ఎప్పుడు కూడా మీటింగ్లు పెట్టి వీళ్ళందరూ రెడీ అవ్వండి, కత్తులు తీసుకోండి, అందరూ వచ్చి సైన్యంలో జాయిన్ అవ్వండి అని వాళ్ళకి శాంతి లేకుండా, సమాధానం లేకుండా చేయడం కాదు, వాళ్ళకి నీతి వాక్యాలు కూడా నేర్పించాలి, సమాధానాన్ని నేర్పించాలి, సమృద్ధిగా 3 పూట్ల ఆహారం దొరికేటట్లుగా వాళ్ళు సోమరిపోతులాగా కాకుండా పని చేసుకునేటట్టుగా వాళ్ళని బ్రతికించి వాళ్ళకి నేర్పించాలి. ఇంకా లాస్ట్ పాయింట్, తన కోసమే కాకుండా ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడాలి. తన సింహాసనము శాశ్వతముగా దేవుని వాక్యములో నిలబడేటట్టుగా, అంటే తర్వాత వాళ్ళు సింహాసనం మీద ఎక్కినప్పుడు దేవుడిని మర్చిపోకుండా ఏం చేసినటువంటి మంచి కార్యాలని పాటించేటట్టుగా ఉండేటట్టుగా చెయ్యాలి అని చెప్తూ ఉంది. ఇప్పుడు నేను మీతో మాట్లాడినటువంటి ప్రతి మాటను ఒకసారి రిమైండ్ చేస్తాను. అనేక మంది రాజులు వచ్చారు ఇశ్రాయేలుని యూదాను పాలించడానికి. అయితే వాళ్ళందరూ కూడా చరిత్రలో నిలిచిపోయారు. వాళ్ళు చేసినటువంటి కార్యాలు కూడా చరిత్రలో నిలిచిపోయాయి. అలాగే ఇప్పుడున్నటువంటి ప్రతి కుటుంబం పెద్ద పేరు దేవుని యొక్క ఆ జీవగ్రంథంలో, ప్రతి వ్యక్తి పేరు దేవుని యొక్క జీవగ్రంథంలో రాసి పెట్టబడుతుంది. ఇలాగే ఇప్పుడు మనం ఏ విధంగా అయితే ఈ రాజు ఏం చేశాడు మంచి పని, ఈ రాజు ఏం చేశాడు చెడ్డ పని, ఈ రాజు ఏం చేశాడు మంచి పని, ఈ రాజు ఏం చేశాడు చెడ్డ పని అని ఏ విధంగా అయితే మనం చదువుకొని రాసుకొని చదువుకుంటున్నామో, అలాగే మన పేర్లు కూడా జీవగ్రంథంలో రాసి పెట్టబడతాయి. ఫ్యూచర్ తరాల వాళ్ళు చదువుకునేటట్టుగా మనం చేసినటువంటి మంచి కార్యాలు, మనం చేసినటువంటి చెడు కార్యాలని దేవుడే వినిపించేటటువంటి ఒక రోజు వస్తుందని గుర్తుపెట్టుకుని మన జీవితాన్ని కొనసాగించాలి. కాబట్టి సమయం ఇబ్బంది కాబట్టి మన యొక్క వాక్యాన్ని ముగించుకుందాము. మరి మన జీవితంలో ఏం చేయాలి అనేటటువంటి 15 పాయింట్లు నేను ఇప్పుడు మీకు వివరించడం జరిగింది. ఇశ్రాయేలులు ఏ విషయాల్లో ఫెయిల్ అయిపోయారో అనేటటువంటి పాయింట్ నేను వివరించడం జరిగింది. రాజులు అనబడేటటువంటి వాళ్ళే ఏ విషయాల్లో తప్పిపోయారనేటువంటి పాయింట్స్ నేను వివరించడం జరిగింది. కాబట్టి దేవుని యొక్క శాంతిని, సమాధానాన్ని, ఆయన పైన ఆధారపడేటటువంటి జీవితాన్ని, ఆయన బలం ద్వారా విజయాన్ని సాధించగలిగేటటువంటి జీవితాన్ని, సహోదరులను ప్రేమించగలిగేటటువంటి హృదయాన్ని కలిగి మనము నివసించాలి ఉన్నన్ని రోజుల్లోనే తెలియజేస్తూ ఈ యొక్క వాక్య సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. మరి చివరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడు అంటే దేవా మీ కొందరు స్తోత్రం అయ్యా. ఇదిగోనైనా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభావ ఇదిగో మీ దగ్గరకు వచ్చారు ప్రభావ, మీ పిల్లల ప్రభావ వారికి ఉన్నటువంటి ఇబ్బందులు మీరు విన్నారు. ఇదిగోనైనా కొంతమంది మాట్లాడారు ప్రభావ, ఇదిగోనైనా కొంతమంది సాక్ష్యాలు చెప్పారు ప్రభా, కొంతమంది ధైర్యం లేక ఆయన మీకు ప్రార్థన చేశారయ్యా. ఇదిగోనైనా ప్రతి ఒక్కరిని కూడా నాయన మీ దివ్య దృష్టితో మీరు చూస్తున్నారని నేను విశ్వసిస్తున్నానయ్యా. ఇదిగో వారి హృదయంలో ఉండేటటువంటి కలతలైతేనేమి, వారి హృదయంలో ఉండేటటువంటి అశాంతి, సమాధానం లేనటువంటి పరిస్థితి అయితేనేమి ప్రభా, సమస్తం కూడా సమస్త విధములైనటువంటి వాటి నుంచి విడిపించి ప్రభా సంతోష సమాధానం ఇదిగో నాయన వస్త్రములను ఎదుక చేయమని ప్రార్థిస్తున్నాను దేవా. ఇదిగో నాయన ఇంకా అనేక మంది నాయన సమస్యలతో పోరాడుతున్నారు ప్రభా, ఇదిగో నాయన అనారోగ్యాలతో పోరాడుతున్నారు. మీరు సహాయం దయచేయండి, నిలబెట్టండి, బలాన్ని, శక్తిని దయచేయండి ప్రభా. మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా. ఇంకా నాయన అనేక మంది నాయన మందిరానికి రాలేకపోయారేమో ప్రభా, వారిని కూడా నడిపించమని, వారికి తగినటువంటి సమయంలో దయచేయమని ప్రార్థిస్తూ ఇదిగో నాయన విన్నటువంటి వాక్యము హృదయంలో నిలబడినట్లుగా మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞలు అనుసారముగానైనా మేము జీవించినైనా మీ ఎదుట ప్రార్థించేందుకు సహాయము దయచేయమని ప్రార్థిస్తూ నజరేయుడైనటువంటి యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, ఆమె పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వస్తుంది గాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి అంతటా నెరవేరును గాక. మాకు కావాల్సినంత ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి.
మరణస్తులు మేము క్షమించిన ప్రకారం మరణం మీరు క్షమించండి. మా శోధనలో తేకంగా నా తీరు నుండి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం మీరైనారు దేవా. ఆమేన్.